హాయ్ అండి, మీ ముందుకు మరో వంటకంతో వచ్చేసాను. వేరుశనగ పలుకులు లడ్డు అనమాట. సో దీనికి 1 కేజీ పలుకులకి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. పలుకులను బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక క్లాత్లో వేసుకొని ఇలా పొట్టుపోయినంత వరకు నలుపుకుంటే మనకి దాని మీద ఉండే పొట్టు పోతుంది అనమాట. చూసారు కదా, ఇట్లా మనం ఒక స్ట్రైనర్లో పెట్టుకొని ఇట్లా చేసేసుకుంటే మనకి అంతా సపరేట్ అయిపోతాయి. పలుకులు ఇట్లా అంతా చేసేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, సరిపోతుంది. దాన్ని ఇంకా కరిగించేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి. సో దట్ ఇసుక ఏమున్నా కూడా పోతుంది. తర్వాత ఇట్లా బాగా మరిగి పెట్టుకోవాలి. దాన్నే ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లోనే ఇట్లా మనం ఆ బెల్లం పాకం కొంచెం వేసుకుంటే ఒక బాల్లా అవుతుంది. దాన్ని చేతితో ఇలా అనుకుంటే తర్వాత దాన్ని గిన్నెలో వేసి కొడితే మనకి టంగన్ శబ్దం రావాలి. చూసారు కదా, టంగన్ శబ్దం వచ్చింది. సో వెంటనే మనకి ఇంకా పాకం రెడీ అయిపోయినట్టు ఇంకా అందులో పలుకులు కలిపేసుకోవాలి. ఇక్కడ ఇలా వేడివేడిగా ఉండేటప్పుడు కలుపుకుంటేనే బాగా వస్తాయి అనమాట మనకి. ఇంకా ఒక గిన్నెకి చేతులకి నూనె రాసుకొని ఒక ప్లేట్కి కూడా నూనె రాసుకొని అందులో ఇది వంపేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇవి లడ్డూలు చుట్టాలి. అలా అయితేనే బాగా వస్తాయి. సో చల్లారిపోయిన తర్వాత మీరు డబ్బాలో పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, లడ్డు చేయడం అంతే అయిపోయింది. ఇంకా అంతే, మన లడ్డు అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.